జన సమూహము, ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుతున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి వచ్చిన ఆదివారం ప్రభు మనల్ని కాచి కాపాడి మరొక ఆదివారం మంటల ఆదివారం ఈరోజు. మరి మంటల ఆదివారంలోకి మనం రావడానికి దేవుని కృప చూపించాడు. మరొక ఆదివారం దేవుని సన్నిధిలో గడపడానికి ఆయన పాదాల దగ్గర ఆయన మహిమపరచాలి. చదవబడిన వాక్యం మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నాం. ఇక్కడ యేసు ప్రభు తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగుకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులు ఇద్దరిని చూచి, మీ ఎదురున్న గ్రామముకు వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లలు మీకు కనబడును. వాటిని విప్పి నా ఎదురు తోలుకుని రండి. ఎవరైనాను మీతో ఏమైనా అని నిడలా అవి ప్రభువులకు కావలసినదని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ఇక్కడ మనము వాక్యం చూసుకున్నట్లయితే యేసు ప్రభు ప్రయాణం యెరూషలేముకు వెళ్తున్నాడు. ఇంతకు ముందు చాలాసార్లు యెరూషలేముకు వెళ్ళాడు, చాలాసార్లు వెళ్ళి వచ్చాడు. కానీ ఈ ప్రయాణం చాలా డిఫరెంట్గా జరుగుతుంది. దిస్ ఇస్ ద లాస్ట్ జర్నీ, చివరి ప్రయాణం. యెరూషలేముకు వెళ్తున్నాడు. అక్కడ ఆయన పట్టబడతాడని ముందుగానే నన్ను సిలువ వేస్తాడని యేసు ప్రభువుకు తెలిసి కూడా ఆ యెరూషలేము ప్రయాణానికి బయలుదేరాడు. ఆ యెరూషలేము ప్రయాణానికి వెళుతున్నప్పుడు ఇద్దరు శిష్యులు పిలిచాడు. మీరు వెళ్ళి ఒక చోట మీరు వెళుతుండగానే ఒక గ్రామంలోకి వెళ్ళండి. ఆ గ్రామంలో కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న గాడిద పిల్లయు మీకు కనబడుతుంది. మీరు వెళ్ళి ఆ గాడిదను గాడిద పిల్లయు కట్టబడిన వాటిని విప్పి తోలుకుని నా దగ్గర తీసుకురండి. ఒకవేళ ఎవరైనా ఎందుకు విప్పుతున్నారు అని మిమ్మల్ని ప్రశ్న వేసినలా ఇది ప్రభువులకు కావలసిందని మీరు చెప్పండి. మీతో మరొక మాట ఏమి మాట్లాడు అని ప్రభు ఇద్దరు శిష్యులు పిలిచి ఈ యొక్క పనిని అప్పగించాడు. వారు ఆ గ్రామానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏం జరిగింది? 4వ వచనం, ప్రవక్త వలన చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగింది. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువులైన దీని చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనెను. ఇది ఒక ప్రవచనం. యేసు ప్రభు ప్రతి చోట మాట్లాడాడు, నేను ప్రవచనం నెరవేర్చడానికి వచ్చింది కానీ దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదు అంటాడు. ప్రతి ప్రవచనం ఆయన పుట్టక ముందే ఆయన గురించి ప్రవచనం రాయబడింది. ఈ ప్రవచనం ఎక్కడ రాయబడింది? జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. ప్రాఫెట్ అయిన జకర్యా ముందుగానే యెరూషలేముతో చెప్తున్నాడు, నీ రాజు నీ దగ్గరికి రాబోతున్నాడు. ఆయన ఎలా వస్తున్నాడంటే గుర్రాల మీద రాడు, రథాల మీద రాడు, ఇంకా అనేక వాహనాల మీద నీ దగ్గరికి రాడు. నీ దగ్గరికి ఎలా వస్తాడంటే గాడిద మీద ఎక్కి నీ ఎదురుకు వస్తాడు. హల్లెలూయా. ముందుగానే ప్రవక్త అయిన జకర్యా ప్రవచించాడు. ఇప్పుడు ఆ ప్రవచనం ఏమైందంట? నెరవేర్పు జరిగింది. ఈరోజు
2000 సంవత్సరాల క్రితం ఈ ప్రవచనం నెరవేర్పు జరిగింది. యెరూషలేములో ఆయన వెళుతున్నప్పుడు కట్టబడి ఉన్న గాడిద విప్పి తోలుకుని రండి అని ఇద్దరు శిష్యులు పిలిచి చెప్పినప్పుడు ఆ గాడిద వాళ్ళు వెళ్ళారు. విప్పుతానికి వెళ్ళినప్పుడు ఈ ప్రవచనం నెరవేర్పు జరిగింది. చూడండి, ప్రభు ఆ యెరూషలేముకు వెళ్ళాలంటే గుర్రాన్ని ఎంచుకోవచ్చు. సహజంగా రాజులు దేని ప్రయాణం చేస్తారు? గుర్రాల ప్రయాణం చేస్తారు, రథాల మీద ప్రయాణం చేస్తారు, ఇంకా వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల మీద వాళ్ళు ప్రయాణం చేస్తారు. ఈ మధ్యనే ఆకాశంలో విమానంలో పుట్టినరోజు చేసుకున్నారంట కొంతమంది విమానంలో పెళ్లి చేసుకున్నారంట. ఇట్లా వాళ్ళకున్న స్ట్రాటజీని బట్టి, వారి యొక్క టాలెంట్స్ బట్టి, వాళ్ళకున్న ధనాన్ని బట్టి వారు పని చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు యెరూషలేముకి చాలా ఎలా వస్తారంట, నీ రాజు సాత్వికులుగా వస్తున్నాడు. యెరూషలేములో ఉన్న ప్రజలతో గొడవడటానికి కాదు, ఆ యెరూషలేము ప్రజలతో సమాధానం సర్ది చేసి మీరందరూ రక్షణ పొందండి, ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తుంది, మీరందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకుని పశ్చాత్తాపడి మీరందరూ రక్షణ పొందండి ఒక సమాధానమైన వార్త తీసుకుని వెళ్ళడానికి దేవుడు గాడిదను ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రపంచం గాడిదను ఎంచుకోవడానికి ముందుగానే జకర్యా అనే ప్రవక్త ప్రవచించాడు. అయితే ఇది మనం చూసుకున్నట్లయితే 6వ వచనం, శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను తన పిల్లలను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చును. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచది, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచది. జన సమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచున్నవారు, వెనక వచ్చుచున్నవారు, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నత స్థలంలో జయము అనే కేకలు వేయించున్నది. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైతే ఇద్దరు శిష్యులు పిలిచి మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లలను విప్పుకుని తోలుకుని రండి అని చెప్పినప్పుడు వీరు వెళ్ళి విప్పుతున్నప్పుడు అక్కడున్న యజమానులు వచ్చి ఏం చేశారంటే దానికి కన్క్లూజన్ క్లియర్గా ఆ లోకాసు వార్తలో ఉండేది. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయం, లోకాసు వార్త 19వ అధ్యాయం 32వ వచనం. లోకాసు వార్త. పంపబడిన వారు వెళ్ళి ఆయన తమతో చెప్పినట్టే కనుగొని ఆ గాడిద పిల్లను విప్పుచుండగా దాని యజమానులు మీరు గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు వారు ఇది ప్రభువులకు కావలసినదనిరి. తరువాత వారు యేసునద్దకు దానిని తోలుకొని వచ్చి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహజంగా యజమానుడు ఎవడైనా వచ్చి ఆ గాడిద పిల్లను విప్పుతుంటే సహజంగా అడిగే ప్రశ్న, ఎవరు మీరు, ఎందుకు ఈ గాడిద పిల్లను విప్పుతున్నారు అని సహజంగా అడిగే ప్రశ్న. అలాగే ఒక అతను వచ్చి ఆ యజమానుడు వచ్చి అడుగుతున్నాడు. శిష్యులు ఇద్దరు వెళ్ళి విప్పుతుంటే వాటికున్న కట్లు విప్పుతూ ఉంటుంటే ఆ యజమానుడు చదువుతారు, మీరు ఎందుకు విప్పుతున్నారు ఈ గాడిద పిల్లలు అంటే వాళ్ళు చెప్పే సమాధానం చేస్తాం, ఇది ప్రభువునకు కావలసింది. హల్లెలూయా. ఇది ప్రభువునకు కావలసింది. దేవుడు దేనినైనా వాడుకుంటాడు. ఆమేన్. బైబిల్లో జంతువులు అనేక చోట్ల దేవుడు వాడుకున్నాడు. కాకిని వాడుకున్నాడు లేదా? ఎవరి దగ్గర వాడుకున్నాడు? ఏలియా దగ్గర వాడుకున్నాడు. యోనా దగ్గర చేపను వాడుకున్నాడు. చేప, నా భక్తుడు యోనాను నువ్వు మృంగు అన్నాడు. ఇంకా బిలాము దగ్గర గాడిదకి దేవుడు ఏమి ఇచ్చాడు? వాక్కులు ఇచ్చాడు, మాటలు ఇచ్చాడు. అనేక చోట్ల దేవుడు జంతువులు కూడా వాడుకున్నాడు. జంతువులనే వాడుకునే దేవుడు మనల్ని ఎందుకు వాడుకోలేడు? హల్లెలూయా.
ఇది ప్రభువులకు కావలసి. గాడిదే ప్రభువుకు కావలసి ఉంటే నీవు నేను దేవుడికి అవసరం లేదా? ఆలోచించండి ఒకసారి. గాడిదనే వాడుకున్న దేవుడు నిన్ను నన్ను ఎందుకు వాడుకోడు? హల్లెలూయా, ఖచ్చితంగా వాడుకుంటాడు. అందుకు చేయవలసిన మనం పని ఏంటంటే, అందుకు మనం చేయవలసిన పని ఏంటంటే ఆ కట్లు విప్పబడాలి. ఆమేన్. ఏం చేయాలంట? కట్లు విప్పబడాలి. ఈరోజు మనుషులను సైతాను అనేక రకాలమైన కట్లు, భయంకరమైన కట్లు, పాపం అనే కట్లు, డ్రగ్స్ అనే కట్లు, మందు అనే కట్లు, వ్యభిచారం అనే కట్లు, అక్రమ సంబంధం అనే కట్లు, మోసం అనే కట్లు, ఇన్స్టాగ్రామ్లో పరిచయం అవటం, యూట్యూబ్లో పరిచయం అవటం, పెళ్లి చేసుకోవటం, పెళ్లి చేసుకున్న 5 నెలలకే అమ్మాయిని పొడిసెలా చంపేయడం, అనేకమైన సైతాను లోకంలో మనుషులను కట్టేస్తుంది, వలలో వేసేస్తుంది. ఈ కట్లు ఎవరు విప్పుతారు? ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. రెండోది, ఆయన నమ్మిన ప్రజలైన మనం విప్పాలి. ఆమేన్. మొదటిగా దేవుడు విప్పుతాడు, రెండోది మనం విప్పాలి. ఒకరోజు యేసు ప్రభు దగ్గరికి తన కొడుకును తీసుకొచ్చాడు తండ్రి. ఆ కొడుకుకి కాళ్ళకు చేతులు ఏమని అంట కట్లు ఉండేవి, తాడుతో కట్టేశారు. అర్ధరాత్రి పూట సమాధుల దగ్గర తరచుగా వాడిని అగ్నిలోను నీళ్ళలోను పడవేసి చంపేయడానికి ప్రయత్నిస్తుంది. కాళ్ళకి చేతులు సంఖ్యలు కట్టేశారు. వాడిని చంపడానికి అనేక రకాల సైతాన్ని ప్రయత్నిస్తుంది. ఒకరోజు తండ్రి తన కుమారుడు కోసం యేసు ప్రభు దగ్గరికి వచ్చి గోజాడుతున్నాడు, అయ్యా నా కుమారుడును బ్రతికించున్నప్పుడు. యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న సైతాన్ని మాట్లాడుతుంది. ఏమని తెలుసా? దావీదు కుమారుడా, మమ్మల్ని ఏమి చేయమా, మేము ఇతరులు అనేకమైన దెయ్యాలు అప్రవారుగా ఉన్నాయండి. హల్లెలూయా. రోజు కుటుంబాల్లో సమాధానం లేకపోకుండా అనేకమైన కట్లు, భార్యాభర్తల మధ్య గొడవలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో సమాధానం లేకపోకుండా అనేకమైన పోరాటము, నేనంటే నేను అనొక ఇగోతో కుటుంబాలు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు సమాధానం లేదు, సమస్యలు తీర్చుకునే జ్ఞానం లేకోకుండా అనేకమైన పరిస్థితులకు వెళ్ళిపోతున్నారు. అనేక పరిస్థితులు సైతాన్ని కుటుంబంలో గలిబిలి చేసేస్తుంది. ఎప్పుడైతే ఆ దెయ్యం మాట్లాడుతూ దావీదు కుమారుడా మమ్మల్ని ఏం చేయబోకు అన్నప్పుడు, అప్పుడు ఆ దెయ్యాలు యేసు ప్రభు వెళ్ళిపోండి అన్నప్పుడు ఏం చేసింది? మమ్మల్ని పందుల్లోకి పంపించింది. ఆ పందుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పందులు ఆ నదిలోకి సరస్సులో పడిపోయి ఊపిరాడక ఏమైపోయినాయి? చచ్చిపోయాడు. చూడండి, ఈరోజు సైతాను చేసే పనులు కట్లు, అనేక కట్లు. ఇద్దరిని పిలిచాడు, మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిద పిల్లలు ఏం చేయమన్నాడు? విప్పండి. మనము ప్రభు నమ్ముకున్నాం. మనము ఆ కట్లు నుంచి విప్పబడడానికి అనేక మంది ప్రార్థించారు. మొదటిగా దేవుడు మన కోసం రక్తం కార్చాడు, మన ప్రభు దగ్గరికి వచ్చాం. కానీ మన కుటుంబంలో ఉన్న పిల్లలు కానీ, మన బంధువులు కానీ ఇంకా అనేక మంది కట్టులో ఉన్నారు. అనేక మంది సైతాను బంధకాల్లో ఉన్నారు. ఆ బంధకాలన్నింటి నుంచి ఏం చేయాలి తెలుసా? ఆ బంధకాలన్నింటి చేయాలి తెలుసా? ఆ కట్లను విప్పి తోడుకుని తీసుకుని రావాలి. ఆ కట్లు విప్పే బాధ్యత ఎవరికి తెలుసా? నీ మీద, నా మీద. ఆమేన్. దానికి నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ గురించి విజ్ఞాపన చేయాలి. మన కుటుంబంలో ఉన్న బిడ్డల కోసం ఏ కంటులో సైతాన్ని ఏ కంటులో వలవేస్తుందో, ఏ కంటులో వాళ్ళని బంధించేస్తుందో, ఏ పాపంలో వాళ్ళని బంధించేస్తుందో, ఏ లోక అలవాట్లకు
వ్యసనాలకు బానిస చేసేస్తుందో, అనేక చిన్న చిన్న వయసులో పిల్లల్ని రకరకాలమైన బానిసలుగా రకరకాలమైన వ్యసనాలకు వారిని అలవాటు చేసేస్తుంది సైతానం. ఆ కళ్ళు విప్పవలసిన ఎవరో కాదు, నీవు నేనే. హల్లెలూయా. అందుకే ఇద్దరుగా పంపిస్తాడు దేవుడు. మీరిద్దరు వెళ్ళి ఆ కట్టబడి ఉన్న గాడిద కట్లను ఏం చేయమన్నాడు? విప్పాలి. ఒకటి, మనము కట్లు, ఇతరుల కట్లు, కుటుంబంలో ఉన్న బిడ్డల కట్లు, యజమానుల కట్లు, కుటుంబంలో ఎవరు ఏ బంధకాలు ఉన్నా ఆ కట్లు విప్పేవారు మనం ఉండాలి. రెండవది, మనకి తెలియకోకుండా సైతాను మనల్ని కట్టేస్తా ఉంటుంది. మనం అంతా బాగానే ఉంటాం కానీ ఆత్మీయతలో ఎదగలేకోకుండా, ప్రార్థనలకు రానికోకుండా, ఆధ్యాత్మికంగా జీవించలేకోకుండా, మనల్ని బలహీనపరుస్తూ, ఆత్మీయతలో వెనకడులు వేపిస్తూ, దేవుడు ఎదగలేకోకుండా మనల్ని అనేక రకాలమైన కట్లు కట్టేస్తా ఉండేది. ఈ కట్టు నుంచి దేవా నన్ను ఈ కట్టు నుంచి విడిపించు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు సార్? ఎవరు నన్ను విడిపించగలుగుతాడు? రోమీయులకు రాసిన పత్రికలో అంటాడు, ఈ బంధకాల నుంచి ఎవరు నన్ను విడిపించగలుగుతాడు? మన భక్తిలో ఎదగనీయకోకుండా సైతాను అనేక కట్లు కట్టేస్తాడు. దానికి మొదటిగా మనము ఆ కట్టు నుంచి విడిపించబడాలి. రెండోది, మనము అనేక మందిని ఏం చేయాలి సార్? కట్లు నుంచి విడిపించాలి. ఇద్దరు వెళ్ళారు, ఆ కట్లు విప్పుతుంటే, ఇది ఎందుకు విప్పుతున్నారు అని యజమానులు చెబుతుంటే, ఇది ప్రభువునకు కావలసింది. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, కదమంతం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. ఏమైనా చేయగలవు, కదమంతం నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. హల్లెలూయా. విప్పబడాలి. గాడి దగ్గర విప్పారు, ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. అప్పుడు దాకా ఆ గాడిదకు రాని ఘనత. గాడిదంటే ఊరి వెలుపల, ఊరి అవతల, దానిని ఎవరు కూడా లైక్ చేయరు. కానీ ప్రభు దగ్గరకు తీసుకురావడాలే ఆ గాడిద మీద ఆ ప్రజలు ఆ బట్టలు గాడిద మీద వేసి ఆయన కూర్చోబెట్టి ఆయనను ఊరేగిస్తూ తీసుకెళ్తున్నప్పుడు ఈ గాడిదకి ఎంత ఘనత వచ్చింది. హల్లెలూయా. మనము కూడా ప్రభువుని మోస్తే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తే మనకు కూడా ఏమొస్తుంది? విలువ వస్తుంది, ఘనత. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. అందుకే నమ్మి బాప్తిసం పొందిన మనం ఎప్పుడు దేవుణ్ణి మాత్రమే మనం గణపరచాలి. నన్ను దేవుణ్ణి మనం హైలైట్ చేయాలి. ఆయన నామాన్ని మాత్రమే మనం గణపరిస్తే ప్రభు మనల్ని గణపరుస్తాడు. ఎప్పుడైతే గాడిద తీసుకుని వచ్చి ఏం చేశారంట? ఆ జన సమూహములు 8వ వచనం, మత్తయి వార్త 8వ వచనం, 7వ వచనం, ఆ గాడిద దాని పిల్లలు తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలో అనేక తమ బట్టలు దారి పొడుగునా పరిచని, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగునా పరిచని. ఎవరికి స్తోత్రం. హల్లెలూయా. ఆ గాడిదను తన పిల్లలు తోలుకుని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆ బట్టల మీద కూర్చుండెను. బట్టలేంటి? ఈ బట్టలు ఎందుకు వేయాలి అంటే 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో పాత నిబంధనలో దానికి మీనింగ్. పాత నిబంధనలో ఎవరినైనా రాజుగా ప్రతిష్ఠించేటప్పుడు, రాజుగా ఊరేగించేటప్పుడు జరిగే, ప్రజలందరికీ తెలియాలి ఈయన రాజు తెలియడానికి వారి బట్టలను దాని మీద వేసేవాళ్ళట. చూడండి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. అంతటా వారు అతి వేగముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద
మహిమపరిచి బాకా ఊదించి యేహూ రాజై ఉన్నాడని చాటించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేహూ ఏమై ఉన్నాడంట? రాజై ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో కూడా ఒక మాట లేదు. మొర్దెకై రాజును కాపాడాడు. రాజును కాపాడిన వ్యక్తికి ఏం చేయాలి అని రాజు ఆలోచిస్తుంటే రాజు తగ్గట్టుగా ఈ మొర్దెకైని ఊరేగించాడు. అదే టైంలో హామాను వస్తాడు. హామాను రాజుగారిని కాపాడడానికి ఏం చేయాలంటే, అయ్యా అంటే నిన్ను నేను తప్ప ఎవరు కాపాడతారు అనుకుని హామాను, అయ్యా నిన్ను కాపాడడానికి అసలు మామూలుగా ఊరేగించకూడదు, ఊరు మొత్తం చాటిపోయాలి. రాజుగారి తర్వాత రాజుగారికి తోడు, రాజుగారిని కాపాడడానికి, రాజుగారికి మేలు చేసినకి ఇలాంటి మేలే జరుగుతుందని ఆయన గుర్రం మీద ఎక్కించి, రథం మీద ఎక్కించి ఊరేగిస్తూ మంచి వాయిద్యంతో చక్కగా ఆయన్ని ఏం చేయాలంటే ఊరేగించాలి అనుకున్నాడు. సరే, ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? హామాను మొర్దెకైని అలా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళాడు. హల్లెలూయా. ఎందుకంటే రాజుకు మేలు చేశాడు. ఇద్దరు నపుంసకులు చంపాలని చూశారు. ఆ చంపనీకోకుండా మొర్దెకై అడ్డుపడ్డాడు. ఆ విషయం రాజు తెలియజేసి అడ్డుపడ్డాడు. అందుకు హామాను మొర్దెకైని రాజు ఏం చేశాడంటే అలా ఊరేగించని చెప్పాడు. సరే, ఏదేమైనా బట్టలు పరచడానికి ప్రథమమైన కారణం ఈయన రాజు. యేసు ప్రభు యెరూషలేముకి ఎలా వెళ్తున్నాడంట? రాజుగా వెళ్తున్నాడు. మీరు రాజు అని తెలుసుకుని వాళ్ళు ఏం చేశారంటే తమ బట్టలు వేయగా ఆ బట్టల మీద కూర్చుండు. జన సమూహంలో అనేక తమ బట్టలు దారి పొడుగున పరచడి, కొందరేమో చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరచడి. హల్లెలూయా. ఈయన రాజు అని వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఆ ప్రజలందరూ ఆయన రాజుగా యెరూషలేముకి వస్తున్నాడు అని వాళ్ళందరూ రాజు అని గ్రహించి బట్టలు పరిచి, చెట్లు కొమ్మలతో పరిచి ఆయన ఊరేగిస్తూ ఆయన ముందు వెనకాల ఈ స్లోగన్ చేస్తారు. ఒక వాయిస్ వినపడుతుంది. ఏంటి ఆ వాయిస్ అంటే, జన సమూహంలో ఆయనకు ముందు వెలుచున్నవారు, వెనక వచ్చుచున్నవారు, దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నత స్థలంలో జయము అని కేకలు వేయించున్నది. ఇదే మాట లోకాసు వార్త 19వ అధ్యాయంలో చూడండి. లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 19వ అధ్యాయం 37వ వచనం, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. 19వ అధ్యాయం 38వ వచనం, ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. పరలోకమందున సమాధానము, సర్వోన్నత స్థలములో మహిమ ఉండును గాక అని తాము చూచిన అద్భుతాలను గురించి మహాశక్తులతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. హల్లెలూయా. చెప్పండి మాట, ప్రభు పేరిట వచ్చు రాజు. మళ్ళా చూద్దాం, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక. హల్లెలూయా. ఆయన రాజుగా వస్తున్నాడు. యెరూషలేము రాజులకు రాజుగా, ఇద్దరు మనం పాడుకున్న రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. వస్తున్నా చేయము, వస్తున్నా చేయమని ఆ ప్రజలు ఆ బట్టలు పరిచి, ఆ యొక్క ఆ చెట్ల కొమ్మలను పరిచి ఆయన రాజు ప్రభువు పేరిట వచ్చు రాజు స్తుతింపబడగా అని పై ముందు వెళ్ళేవారు, వెనక వచ్చుచుండేవారు ఒకటే కేకలు వేస్తున్నప్పుడు అప్పుడు కొంతమంది అంటున్నారు, ఏంటి అరుపులు, ఈయన ఎవరు అంటున్నారు. చూడండి ఆ మాట మత్తయి సువార్త, మళ్ళా మత్తయి సువార్త 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. 10వ వచనం, ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడిందంట. ఏమని పడ్డారంట? ఈయన ఎవరో తెలిసిన వాళ్ళేమో రాజుని గ్రహించి ఆయన కనపరుస్తున్నారు, కానీ తెలియని వాళ్ళు అంటారు ఈయన ఎవరో, యేసు ప్రభు ఎవరో. ఈరోజు చాలా మందికి తెలియట్లా యేసు ప్రభు ఎవరు. యేసు ప్రభు ప్రాణమిచ్చిన దేవుడు,
ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు. చాలా మంది అర్థం కాని విషయం అంటే యేసు ప్రభు ఫారినర్ దేవుడు అనుకుంటాడు. ఆయన ఫారినర్ దేవుడు కాదు, ప్రపంచానికి సృష్టికర్త. ఆయన సృష్టించిన సృష్టి యేసుక్రీస్తు. అపోస్తల కార్యంలో ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసు ప్రభు అందరికీ ప్రభు. కాబట్టి మనం గమనించాల్సిందంటే యేసు ప్రభు ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళుగా ఈ రోజుల్లో లోకం మనం క్రియేట్ చేసేసి, యేసు ప్రభు ఒక వర్గానికి కాదు, ఒక జాతి కాదు, లేకపోతే ఒక ఏరియాకి కాదు. యేసు ప్రభు అందరికీ దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. పాత నిబంధన అంటాడు, నేను ఉన్నవాడు అన్నవాడునే ఉన్నాను. ప్రకటన గ్రంథంలో అంటాడు, నేను మొదటి వాడును అడపడేవాడు. ప్రారంభం బిగినింగ్ నేనే, ద ఎండింగ్ ఇవ్వండి, సమస్తము నేనే దేవుడు. కానీ ఆ రోజు యేసు ప్రభు వెళుతుంటే వాళ్ళందరూ అంటున్నారు, ఈయన ఎవరో. ఈరోజు ప్రభువును వెంబడించేవారు ఇక్కడ చాలా మంది తెలియదు సార్. ఆయన ఎవరో ఇంకా అర్థం కావట్లా. యేసు ప్రభువును వెంబడిస్తున్న వారికి కూడా అర్థం కాని విషయం ఏంటి సార్, ఆయన ఎవరో అనేది ఇంకా మనకు అర్థం కావట్లా. ఆయన ఎవరో తెలిస్తే ఆయన్ని విడిచిపెట్టరు. ఆమేన్. ఆయన ఎవరో యోబుకు అర్థమైంది కాబట్టి దేవుణ్ణి యోబు ఏం చేయలేదు, విడిచిపెట్టాల. యోబు భార్యకి అర్థం కాదు ఆయన ఎవరో, అందుకే ఆమె ఏం చేసింది, విడిచిపెట్టేసి. కష్టాలలోనైనా, బాధలలోనైనా, శ్రమలోనైనా ఆయన ఎవరో నీకు నాకు అర్థమైతే ఆయన మనం విడిచిపెట్టాం. ఆమేన్. హల్లెలూయా. పర్సనల్ వ్యక్తిగతమైన అటాచ్మెంట్ దేవుడితో నీకు నాకు ఉంటే ఎంతమంది ప్రలోభాలు నన్ను పెట్టినా అటు ఇటు చూడవు. ఎందుకు తెలుసా, ఆయన ఎవరో నీకు తెలుసు కావు. ఆయన ఎవరో నాకు తెలుసు కాబట్టి ఇలా ఉండగలుగుతున్నాం. హల్లెలూయా. ఆయన ఎవరో నీకు తెలిసినట్లయితే నువ్వు ఏ సమస్యను చూసినా, ఏ కష్టం చూసినా నువ్వు భయపడవు. ఎందుకు తెలుసా, ఆయన ఎవరో నీకు తెలుసు కాబట్టి. ఆయన ఎవరో తెలుసా, ఏమైనా చేయగలడు, కథమంతం మార్చగలడు. హన్నా పిల్లలు లేక ఏడుస్తూ ఉన్నప్పుడు, దుఃఖాక్రాంతుల భక్తురాలుగా పడిపోయినప్పుడు, తోడిపోవడం ద్వారా నెలలో అవమానాలు వస్తున్నప్పుడు, నా కథమంతం మార్చగలిగే నా దేవుడు నాకు ఉన్నాడని దేవుడి మందిరానికి వెళ్ళి ఒకటే ఏడుపు, ఒకటే ఏడుపు, ఒకటే కన్నీరు. ఏంటి, నా జీవితాన్ని మార్చు. ఆమెకు తెలుసు ఆయన ఎవరో. ఎవరు తెలుసు, హన్నాకి తెలుసు ఆయన ఎవరో. యేసేపు తెలుసు, తెరసాల్లో ఉన్నాడు యేసేపు. కానీ యేసేపు తెలుసు ఆయన ఎవరో. ఎవరు, దేవుడు ఎవరో. ఏ రోజైనా నేను తెరసాల నుంచి బయటికి వస్తానన్న ఒక నిరీక్షణ ఉంది. అబ్రహాము తెలుసు ఆయన ఎవరో. ఒక కుమారుని తీసుకెళ్లి బలి ఇవ్వడానికి కూడా వెనకడు లేదా. కారణం ఆయన ఎవరో నాకు తెలుసు. హల్లెలూయా. దానియేలుకి తెలుసు ఆయన ఎవరో. షడ్రక్, మేషక్, అబేద్నెగోకు తెలుసు ఆయన ఎవరో. మనకు తెలియాలి ఈరోజు ఆయన ఎవరో తెలుసా, సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన సర్వాంతర్యామి, నిత్యము నీకు నాకు తోడుగా ఉండే దేవుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉంటానని చెప్పిన దేవుడు. హల్లెలూయా. ఈరోజు చాలా మందికి ఈ జ్ఞానం లేకపోబట్టే ఆయన ఎవరో అనుకుంటున్నారు. లోకస్తులు అంటే అది వేరే విషయం, అక్కడ తెలియదు కాదు. చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా తెలియట్లేదు ఈ మధ్యన ఆయన ఎవరో మనకు తెలిస్తే ఆయన నువ్వు విడిచి పెట్టవు. ఆమేన్. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నేను నీవు విడిచిపెట్టిన ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు మాత్రము కాదు. ఆ రోజు ఆ ప్రజలు ఈయన ఎవరో అంటున్నప్పుడు కొంతమంది వచ్చి అంటున్నారు, చూడండి 11వ వచనం, జన సమూహములు ఈయన గలిలయలోని
నజరేతు వాడు ప్రవక్త అయిన యేసు అని చెప్పింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఎవరో తెలుసా? నజరేతు వాడు ప్రవక్త అయిన యేసు. నజరేయుడైన యేసు. యేసు అంటే అభిషిక్తుడు, యేసు అంటే రక్షకుడు, యేసు అంటే రక్షించేవాడు, యేసు అంటే ప్రాణం పెట్టినవాడు, యేసు అంటే మన కోసం ప్రాణం అర్పించి రక్తము కాచి మన కోసం మరలా తిరిగి రాబోతున్న దేవుడు. హల్లెలూయా. అందుకే లోకాసు వార్త కూడా ఆయన గురించి కొన్ని మాట్లాడలేదు. 39వ వచనం 19:30. ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు బోధకుడా, నీ శిష్యులు గద్దింపమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఘోరమని కదా ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఈ గోడ ఎక్కువైపోయింది. దావీదు పేరు ప్రభువు పేరు వచ్చి స్తుతింపబడిన కాక పరలోకమందు సమాధానం సర్వోన్నత స్థలంలో మహిమ ఉండును కాక అని ఆయన నమ్మిన వారు, విశ్వసించిన వారు, ఆయన ఎవరో తెలిసిన వారు ఒకటే శబ్దం, ముందు వెనకాల శబ్దంతో గోల గోలగా ఉంది. ఎక్కడ? యెరూషలేము వీధుల్లో. యెరూషలేము వీధుల్లో ఆ గాడిద మీద ఆయన వాహనం గాడిద మీద వెళుతున్నప్పుడు ఒకటే స్వరం, ప్రభువు పేరిట వచ్చి రాజు స్తుతింపబడిన కానీ అరుపులు కేకతో ఆయన స్తుతులతో స్తోత్రాలతో చెబుతూ వెళుతున్నప్పుడు కొంతమంది కిందన వారు, ఈ అరుపులు ఆపవుతారా? ఈ కేకలు ఆపివేపిస్తావా? నువ్వని చెప్తావా? నువ్వు చెప్తావా లేదు వాళ్ళకి అని యేసు ప్రభువులో వారు కొంతమంది కొంతమంది వ్యక్తులు వచ్చి యేసు ప్రభువుతో అంటున్నారు, వాళ్ళ నోరు నువ్వు మూయిస్తావా అంటే ఆయన ఏమన్నాడు, ఒకవేళ వీరు నోరు మూసారు అనుకోండి, ఈ వచ్చే జన సమూహాల నోరు తెలిస్తేనే ఇంత శబ్దంతో మీకు తట్టుకోలేకపోతున్నారు. ఒకవేళ వీళ్ళు నోరు మూసారు అనుకోండి, ఎవరు స్తుతిస్తారంట? రాళ్ళు కేకలు వేస్తాయి. హల్లెలూయా. ఎవరికి ఇస్తుందో హల్లెలూయా. రాళ్ళు కేకలు వేస్తాయి. అందుకే నీ నోటి నిండా, నా నోటి నిండా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. మనం స్తుతించకపోతేనంట ఈ గోడలు దేవుడు స్తుతిస్తా ఉంటాయి, ఈ ఫ్యాన్లు దేవుడు స్తుతిస్తాయంట, ఈ ఆకాశ పక్షులు దేవుడు స్తుతిస్తా ఉంటాయి. అందుకే ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటికంటే దేవుడు ఎక్కువ ప్రేమించింది ఎవరో తెలుసా? మనిషినైన నిన్ను నన్ను ప్రేమించాడు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ ప్రత్యేకించినారు. వాళ్ళ నోరు మూయిస్తే ఆయన అన్నాడు, వాళ్ళ నోరు మూయిస్తే వీళ్ళు శబ్దం కన్నా రాళ్ళు శబ్దం మరీ ఎక్కువైంది అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దేవుని మందిరంలోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ ఎలా ఉంది సార్? 41వ వచనం లోకాసు వార్త 19:41. ఆయన పట్టణము సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయము ఏడ్చి, నీవును ఈ దినమైన సమాధాన సంబంధమైన సంగతి తెలుసుకునేలా నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడు. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎదుర్కొంటే కనుక నీ శత్రువులు నీ చుట్టూ గడ్డు కట్టి ముద్ర వేసి అన్ని ప్రక్కలను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో పాటు నేను నేల కలిపి నీలో రాత్రి మీద వారి నిలిచి ఉన్నదని జనములు వచ్చును చెప్పాను. ఆయన దేవాలయంలో ప్రవేశించి అందులో విక్రమం చేయవారితో నా మందిరము ప్రార్థనా మందిరము అని రాయబడి, అయితే మీరు దాని దొంగల గుహగా చేసి చెప్పి వారిని వెళ్ళబట్టి ఆరంభించను. ఆయన ప్రతిదినం దేవాలయంలో బోధించినప్పుడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, ప్రజలు, ప్రధానులు ఆయన నాశనం చూచుండరు కానీ ప్రజలందరూ ఆయన వాక్యం విధులకు ఆయన హత్తుకుని విధులు వెళ్తా ఏమి చేయవల్లో వారికి తోచలేదు. యెరూషలేముకు ఆయన వెళ్ళినప్పుడు ఈ స్తుతులతో స్తోత్రాలతో శబ్దంతో ఆయన వెళుతున్నప్పుడు దేవాలయం దగ్గరికి వెళ్ళాడు. దేవాలయం అనేది చాలా పరిశుద్ధమైన దేవాలయం, దేవుని మందిరం. నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. కానీ అక్కడ ఎలా ఉంది? వ్యాపారాలు చేసుకుంటారు. కోళ్ళు అమ్ముకునేవాళ్ళు, కుక్కలు అమ్ముకునేవాళ్ళు, పక్షులు అమ్ముకునేవాళ్ళు, రకరకాల వ్యాపారాలు. దేవాలయం దగ్గర వ్యాపారం ఉండకూడదు.
కొంతమంది దేవాలయాలు కొంత వ్యాపారం ఇస్తూ ఉంటారు. దేవుని ఆలయం అనేది పరిశుద్ధమైనది. అక్కడ ప్రార్థన మాత్రమే జరుగుతూ ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. కానీ అక్కడ దేవాలయం అపరిశుభ్రం అయిపోయింది, వ్యాపారంలాగా అయిపోయింది. యేసు ప్రభువు అక్కడికి వచ్చి చూసి ఏడ్చి చాలా బాధపడ్డాడు. మత్తయి సువార్తలో చాలా క్లియర్గా ఉన్న మాట చూడండి, 21వ అధ్యాయం 12వ వచనం. యేసు దేవాలయం ప్రవేశించి క్రయ విక్రయం చేయవారందరిని వెళ్ళగొట్టి రోపలు మార్చు వారి బలను కొవ్వులకు వారి పేటను పడదోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని భయపడింది. అలా అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారేమో. మందిరం అంతా, ప్రార్థనా మందిరం అంతా ఏమైపోయిందంట? దొంగల గుహగా అయిపోయింది. హల్లెలూయా. ఒకటి, దేవాలయం పరిశుద్ధంగా ఉన్నాం, లిటరల్గా కనపడి ఈ దేవాలయం పరిశుద్ధంగా ఉన్నాయి. ఇక్కడ ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు, ఎలాంటి కులాలు, ఎలాంటి మత వేరే సంబంధించిన ఫీలింగ్స్ రాకూడదు. దేవాలయం పరిశుద్ధమైనది. అందరూ ఏక మనసుతో ఆరాధించాలి, అందరూ దేవుని బిడ్డలుగా దేవుని స్తుతించాలి. నెంబర్ 1. ఇక్కడ ద్వేషాలు, అసూయలు, పగలు, ఈర్షులు ఉండకూడదు. అంతకంటే ముఖ్యంగా ఈ దేవాలయం కంటే ముఖ్యంగా మరొక దేవాలయం దేవుడు చెప్తాడు, నీ హృదయమే దేవుని ఆలయం. ఈ ఆలయాన్ని పాడు చేయకూడదు అంటాడు. ఈరోజు మనిషి హృదయం పాడైపోయింది. లోక సంబంధమైన విషయాలన్నిటితో హృదయం నిండిపోయింది. హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి ఏం మాట్లాడతారు? నోరు మాట్లాడతారు. ఈరోజు ఈ హృదయం ఒక దొంగల గుహగా అయిపోయింది. పాపంతో నిండిపోయింది, అక్రమంతో నిండిపోయింది, వ్యసనముతో, పాపముతో, ద్వేషము, ఈర్ష, కుళ్ళుతో, కుట్రతో, పగతో, అనేక రకాలమైన ఆ చెడుతో ఈ హృదయం నిండిపోయింది మనిషికి. పైకి నవ్వుతూ ఉన్నారు కానీ మనిషి హృదయం అంతా ఏమైపోయింది తెలుసా? పాడైపోయింది. అందుకే నా మందిరము పరిశుద్ధంగా ఉండాలి, ప్రార్థనా మందిరం ఉండాలి, కానీ దొంగల గుహగా మాత్రము చేయకూడదు అన్నాడు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం చుట్టూ వ్యాపారం చేస్తారు. రోగం అమ్ముకునేవారు, గోవలు అమ్ముకునేవారు, పక్షులు అమ్ముకునేవారు, కోళ్ళు అమ్ముకునేవారు. యేసు ప్రభు కోపం వచ్చి అన్నిటినీ చదువుకొట్టేసేసి ఆ పక్షులు మొత్తం బయట పంపించేసి కోపంతో మాట్లాడు, నా మందిరము, నా దేవాలయము ప్రార్థనా మందిరం ఉండాలి, కానీ దొంగల గుహగా, వ్యాపారం చేసే గుహగా మాత్రం ఉండకూడదని అక్కడ చాలా బాధపడ్డాడు. దేవునికి స్తుతి, హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు అక్కడ వెళ్ళాడో, ఎప్పుడైతే వాటన్ని చలాచలం చేసేసాడో, అక్కడ కొంతమంది ఏం చేశారు? 14వ వచనం, గుడ్డివారు, కుంటివారు దేవాలయంలో ఆయన వద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరచండి. కాగా ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన చేసిన వింతలు, దావీదు కుమారుని జయము అని దేవాలయంలో కేకలు వేయించిన చిన్నపిల్లలు చూసి కోపంతో మండిపడి, వీరు చెప్పుచ్చులు విలుచున్నావా అని ఆయన అడిగింది. అందుకు యేసు, విలుచున్నాను, బాలుడు చండిపడే నోట స్తోత్రం సిద్ధంగా చేస్తుంది అనే మాట మీరు ఎన్నడూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణంలో బయలుదేరి బేతానికి వెళ్ళి అక్కడ బస చేసాను. హల్లెలూయా. ఎప్పుడైతే వ్యాపారం చేస్తున్న ఆ దేవాలయాన్ని పరిశుద్ధంగా మార్చాడో, అక్కడ గుడ్డివారు, కుంటివారు అందరూ ఆయన దగ్గరికి వచ్చి ఏం జరిగిందంట? ప్రార్థన చేయించుకున్నారు. వచ్చిన వారందరూ ఏమైనారంట? స్వస్థపడ్డారు. హల్లెలూయా. మందిరంలో స్వస్థత ఉంది, మందిరంలో వేరుంది, మందిరంలో ప్రార్థనా మందిరం, ప్రార్థనలు జరగాలి, ఆత్మ చేత నింపబడుతుండాలి, శక్తి చేత నింపబడుతుండాలి. జీవితంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి, కానీ మందిరాల్లో ఏం చేయకూడదు? వ్యాపారాలు చేయకూడదు. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే ఇవన్నీ ఆ చదవగల కొంతమంది వచ్చి ప్రార్థన చేసుకుంటే వాళ్ళందరికీ, ఆ దేవాలయంలో వచ్చిన వాళ్ళందరికీ యేసు ప్రభు ప్రార్థన చేయమని వారందరూ స్వస్థపడ్డారు. హల్లెలూయా. ఈరోజు ఈ మట్టల ఆదివారం రోజు ఆ ప్రభు చేసిన ప్రయాణమే. ఈ ప్రయాణంలో మనం నేర్చుకోవాల్సిన
విషయాలు ఏంటంటే మొదటిగా మనం వెళ్ళాలి. ఏం చేయాలి? మనము వెళ్ళాలి. ఇద్దరిని పిలిచి మీరు వెళ్ళి కట్టబడి ఉన్న గాడిదని ఏం చేయమన్నాడు? విప్పమన్నాడు. ఇద్దరిని పిలిచాడు, వారు మీరు వెళ్ళండి అన్నాడు. మనము కూడా మన ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటూ మన ఇంట్లో వారిని లేకపోతే రక్షణ లేని వారిని కూడా వారి దగ్గరికి మనం వెళ్ళి ఏం చేయాలి? ఆ ఏ కట్లయితే వారు కట్టబడి ఉన్నారో ఆ కట్లు ఏం చేయాలి? మనము విప్పాలి. ఆ విప్పడం కోసం మొదటగా మనం ప్రార్థన చేయాలి. వారి బంధకాల నుంచి విడిపించబడాలి. ఈరోజు చాలా మంది భార్య తెలుసా, ఈ బంధకాలలో నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు. చాలా మంది కోరుకుంది ఈ పాపముల నుంచి బయటపడాలని చాలా మందికి ఆశ ఉంటుంది, కానీ ఆ బంధకాల నుంచి విడిపించడానికి సహాయం చేసేవారు లేరు ఈ రోజుల్లో. అయితే మనం చేస్తుంది సార్, వారందరి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మొదటిగా మనం వెళ్ళాలి. ఇద్దరు దేవుడు పంపించాడు. మొదటిగా మనం వెళ్ళాలి. రెండోది కట్టబడిన వారిని విప్పాలి. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. కట్టబడిన వారిని విప్పిన తర్వాత ఆ కట్టులో విప్పబడిన ఆ ప్రజలను మనము దేవుడి దగ్గరికి ఏం చేయాలి? తీసుకురావాల్సిన బాధ్యత మనది. తీసుకొచ్చిన తర్వాత పట్టుకునేవాడు ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత మనది. ఒక వ్యక్తి నువ్వు రక్షణ పొందిన మనం, ఒకప్పుడు బంధకాల్లో ఉన్న మనం, ఒకప్పుడు పాపంలో ఉన్న మనం, లోకంలో ఉన్న మనం ఎలాగైతే కట్టు నుంచి విప్పబడి దేవుని దగ్గరికి వచ్చామో, ఇలాగ కట్టులో ఉన్న వారిని విప్పి ప్రార్థన ద్వారా విప్పి వారందరూ ఏం చేయాలి సార్? దేవుని దగ్గరికి నడిపించాల్సిన బాధ్యత కూడా మనది. ఇద్దరిని పంపించాడా? మీరిద్దరు ఏం చేయమన్నాడు? కట్లు విప్పమన్నాడా? విప్పారా? విప్పినంత ఆ గాడిదలు ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి మనము చేయాల్సింది అదే. కట్టబడి ఉన్న అనేక మంది మనుషులు, సమాధానం లేని కుటుంబంలో సమస్యలతో, బంధకాలలో, చీకట్లో, అజ్ఞానంలో, యుగ సంబంధ దేవతలు ఆలోచిస్తున్న గుర్తుతలులో అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ విడిపించే బాధ్యత దేవుడు నీ మీద నా మీద పెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఆ నిరీక్షణ మనకు కలిగినట్లయితే మనం వాళ్ళని విప్పి ప్రభు దగ్గర తీసుకొస్తే, ఆ విప్పబడిన వారు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే వారు చేసేది సార్, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు మాటలు వినట్లయితే, ప్రభువును గణపరిచిన వారినట్లయితే, ప్రభువును వారు మోస్తే వారికి ఘనత వస్తుంది. హల్లెలూయా. దావీదు దేవుని గణపరిచేవాడు. ఎవరు? దావీదు ఎప్పుడు ఎవరు కనపరిచేవాడు? దేవుడిని కనపరిచేవాడు. అందుకే దావీదు దేవుడు కనపరిచేవాడు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దావీదుని కనపరిచాడు. ఆమేన్. ఆయన ఎప్పుడు కీర్తనతో, పాటలతో, వాయిద్యాలతో ఆయన గొర్రెలు కాచుకుంటూ దేవుడిని స్తుతిస్తూ ఉండేవాడు, దేవుడిని గణపరుస్తుండేవాడు. అలా గణపరిచే దావీదును దేవుడు గణపరిచాడు. హల్లెలూయా. గొర్రెలు కాచుకునే దావీదుని తీసుకెళ్ళి అక్కడ ఏం చేశాడు? రాజుగా చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో ఇది ఒక పాట, మనం నేర్చుకోవాల్సిన పాట తెలుసా? మనం ఎంతగా దేవుడిని కనపరుస్తాం, దేవుడికి మొదటి స్థానం మనం ఇవ్వగలుగుతామో, దేవుడు ఎప్పుడైతే మనం గణపరిచి ఆయన మహిమపరుస్తామో మనకు దేవుడి ఘనత వస్తుంది. అప్పుడు దాకా లేని ఘనత గాడిదకు. ఆ రోజు అబ్బా నేనెవరో నా మీద కూర్చున్న కానించి నాకు రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది. నా మీద బట్టలు వేసి నేను కూర్చున్నాడు, జనమందరూ కొడుతున్నది, కానీ నేను వెళ్తుంటే నా కాళ్ళు కింద పడుకోకుండా, మట్టి అంటలేకోకుండా నా కాళ్ళు దేని మీద నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. అబ్బా ఈయన ఎవరో నాకు ఎంత ఘనత వస్తుంది అని గాడిద. మనమందరం గాడిద లాంటి వాళ్ళు. హల్లెలూయా. మనం ఎప్పుడు ప్రభువుని మొయ్యాలి, ఆయన గణపరిచే వారిగా ఉండాలి. ఎంత గణపరుస్తామో దేవుడు నిన్ను అంత గణపరుస్తాం. ఆయన మనం గణపరిచే బిడ్డగా ఉండాలి, మొయ్యాలి, ఆయన మొయ్యాలి. ఈ మందసం, ఆనాడు మందసాన్ని మోసుకుంటూ దావీదు, ఆ మందసాన్ని మోసుకుంటూ దావీదు పొలంలోకి తీసుకొచ్చాడు. మొదటి ఏమో తీసుకొస్తుంటే ఆ ఉజ్జ చనిపోయినప్పుడు భయపడిపోయి వదిలేశాడు.
ఆ తర్వాత మనసాన్ని దావీదుపురంలో తీసుకొచ్చేటప్పుడు ఎంత ఆనందంగా ఎంతగా ఆయన సంతోషపడ్డాడు. దేవుణ్ణి మనం కనపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. గాడిద మీద యేసు ప్రభు ఎక్కిన తర్వాత గాడిదకు ఘనత వచ్చింది. నీవు నేను యేసు ప్రభుని మోస్తుంటే నీకు నాకు దేవుడు ఏమిస్తాడంట? ఘనతనిస్తాడు. తర్వాత మనం చూస్తే అప్పుడు ఘనత వచ్చిన తర్వాత ఆ దేవాలయము ఏమైందంటే పరిశుద్ధం. అప్పుడు దాకా అపరిశుభ్రతంగా ఉన్న దేవాలయం యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆ దేవాలయం మొత్తం ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. అప్పుడు దాకా వ్యాపార గొప్పగా అయిపోయిన ఆ దేవాలయం పరిశుద్ధమైన ఆలయంగా మారిపోయింది. మొదట మన మందిరం పరిశుద్ధంగా ఉండాలి. రెండోది మన హృదయమైన దేవాలయం ఏమి ఉండాలి? పరిశుద్ధంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చివరిగా మాట ఏంటంటే ఆయన రాజు అయి ఉన్నాడు. హల్లెలూయా. రాజు బిడ్డలు మనందరం నమ్మి బాప్తిసం పొందిన మనమందరం ఎవరి బిడ్డలో తెలుసా? రాజు. ఆయన ప్రభువులకు ప్రభు, రాజు అయిన దేవుడు. ఆయన ఎవరో ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, ఆయన శక్తి ఏంటో మనకు అర్థమవుతుందో, ఆయన బలం ఏంటో మనకు అర్థమవుతుందో, మన ద్వారా సాక్ష్యం అనేక మందికి తెలియదు ద్వారా అనేక మంది కూడా ఆయన శక్తిని చూసి వారు కూడా ప్రభు దగ్గరికి రాగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆయన ఎవరో మనకి బాగా అర్థమవుతుంది. ఆయన ఎవరో మనకు బాగా అర్థమవ్వాలంటే ఇదిగో ఆయన వాక్యాన్ని మనం బాగా చదవాలి. ఆయన వాక్యం బాగా చదువుతున్నాం అనుకో ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. అంటే ఒక మనిషితో స్నేహం చేస్తే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది కదా. ఒక మనిషితో స్నేహం చేస్తే ఆ మనిషి యొక్క బుద్ధులేంటో, ఆ మనిషి యొక్క స్వభావం మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడితో మనం సహవాసం చేస్తే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. ప్రార్థన చేస్తే ఆయన ఎవరో మనకు అర్థమవుతుంది. ఆయన మంచితనం ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనమందరం ప్రార్థన చేసుకున్నాం. ఇదిగో ఈ వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు ఆ కట్టబడి ఉన్న గాడిద విలువలు దేవుడు ఏ విధంగా అయితే దానికి విలువ తీసుకొచ్చాడో నేను నీవు మనమందరం కూడా ఒకవేళ తెలియని కట్లేమే ఉండేమో, తెలియని కట్లేమని ఉండేమో, సైతాన్ ఒకవేళ ఏదైనా రకాలైన కట్లు యోగు తన పిల్లలు తప్పు చేసేందుకు ప్రార్థన చేయాలి. తప్పులు పాపములు ఒకవేళ జీవిస్తున్నారేమో ఆ తప్పు వాళ్ళకి నాగేకుండా కాపాడు ప్రభు అని యోగు ప్రార్థన చేశాడు. అంటే ఎంత ముందు జాగ్రత్తగా యోగు ప్రార్థన చేస్తాడు. మనము కూడా మన కట్లు ఏదైనా పొరపాటు అపవాది కట్లు, సైతాన్ని కట్లు, ఏదైనా బలహీన ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా కట్లు ఏదైనా ఉంటే ఆ కట్టు తెంపివేయబడాలి. రెండోది మన ఇంట్లో వారి కట్లు తెంపివేయబడాలని మన రాజును మన ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని మనం కనపరుద్దాం. దేవుడి కొద్ది మాట దీవించి ఆశీర్వదించమే కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ 2 నిమిషాలు కళ్ళు మూసుకుని ప్రభువా ఈరోజు నైనా ఈ మట్టిల ఆదివారం రోజు ప్రభా మరి ఏ విధంగా అయితే రాజుగా యెరూషలేముకు ఒక గాడిద మీద సాత్వికులుగా దీనులుగా అయ్యా యెరూషలేముకు సమాధానం తీసుకొచ్చి ఆ యెరూషలేములో ఉన్న ప్రజలు రక్షించడానికి, యెరూషలేముకు సువార్తను ఆత్మీయంగా తెలియజేయడానికి మీరు వచ్చి ఆ యొక్క యెరూషలేము కోసము ప్రభా విజ్ఞాపన చేసినట్టుగా ఆ యెరూషలేములో ఉన్న వారు రక్షణ పొందాలని ఏ విధంగా రాజుగా వస్తున్నారో ఇదిగో నాయన నువ్వు రాజు అని ప్రభు అని మేము నమ్ముచున్నాం. ప్రభా అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యువదే కాలం మాతో మీరు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అద్భుతాలు చేయగలిగిన వాళ్ళకి స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు ప్రభా. ఆ రాజులకు రాజానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకే స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఒకవేళ మా కుటుంబంలో ఎవరైనా కట్టులో కట్టుబడి ఉన్నారేమో, బలహీనతమైన కట్టులో ఉన్నారేమో, లోకమనే కట్టులో ఉన్నారేమో, వ్యసనం అనే కట్టులో ఉన్నారేమో, పాపం అనే కట్టులో ఉన్నారేమో, ఏ బంధకాల్లో ఉన్నారో మాకు తెలియకపోవచ్చేమో, కానీ నువ్వు సమస్తం ఎరిగిన దేవుడు ప్రభా. ఇప్పుడే ఆ కట్టులన్నిటి నుంచి నా బిడ్డలను నా కుటుంబంలో విడిపించండి ప్రభా. వారికున్న బంధకాలన్నిటి నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాం. అద్భుతాలు చేయగలిగిన వారికి
స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆది అంతమునైన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువానికి స్తోత్రాలు. ప్రభు ఇదే కాల గొప్ప విడుదల, గొప్ప విడుదల, గొప్ప విడుదల. మా నోటి నిండా స్తుతులు ఉండాలి ప్రభు. మా నోటి నిండా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి, నిన్ను గణపరిచే బిడ్డలుగా ఉండాలి ప్రభు. అట్టి కృప మాకు దయచేయండి, అట్టి కృప మాకు దయచేయండి. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభు. ఏ యొక్క బంధకాలు, ఏ సమస్యలలో మేము ఉండటానికి వీల్లేదు, ఏ అపవాది కంట్రోల్లో మేము ఉండటానికి వీల్లేదు. మేము ఉండటమే కాకుండా ఎవరు ఉండటానికి వీల్లేదు. వారి కంట్రోల్లో మేము విప్పుతున్నాం, ప్రవేశిస్తున్నాము. ఇప్పుడే మా ఎదుటి వారి కంట్లు, మా పక్కన వారి కంట్లు, మా ఎదురింటి వారి కంట్లు, ప్రక్కరింటి వారి కంట్లు, మా ప్రాంతంలో ఉన్న వారి కంట్లు, ఎవరు ఏ సమస్యలనే బంధకాల్లో ఉన్నారు వారి కంట్లన్నీ ఏ సునామలో తెగిపోతుంది. ఇప్పుడే ఈ స్థలంలో ఉన్న వారి కంట్లు కూడా ఏ సునామలో తెగిపోతుంది కాక, ఏ సునామంలో, ఏ నామంలో ప్రతి కంట్లు విప్పబడుతుంది కాక. వారికి ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వారికి ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నాయన, మీ పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా, ఇదిగో నా తండ్రి, మమ్మల్ని ప్రేమించి నా తండ్రి నాయన, మీ ప్రేమ చేత, మీ తాళం చేత మాకు బ్రతుకునిచ్చిన ప్రభు. గత పునరుద్ధాన ధనుడి పునరుద్ధాన